అండి, పచ్చి రొయ్యల ఫ్రై నీసు వాసన లేకుండా సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి చేసి చూడండి. పచ్చి రొయ్యల్లోకి ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అప్పుడు నీసు వాసన రాదు. పచ్చి రొయ్యల్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, కారాన్ని వేసుకొని రొయ్యల్లో కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనెలో రొయ్యలు వేసుకొని రొయ్యలు నూనెలో కలిసేలా కలుపుకొని మూత పెట్టేస్తాను. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు రొయ్యల నుంచి వాటర్ వస్తాయి. వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరో బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకున్న రొయ్యలు వేసుకొని ఆయిల్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని రొయ్యల్లో కలిసేలా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్పైసీ తగ్గట్టు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని రొయ్యల్లో కలిసేలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి.